ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఎవరైతే ట్రోల్స్ చేశారో వారిపై కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఒక ట్రోల్సే కాదు, ఎవరినైతే మహిళల్ని కించపరుస్తూ కామెంట్లు చేశారో, పోస్టులు పెట్టారో, రాజకీయ నాయకులే కావచ్చు, ఉద్యమాలు చేసినటువంటి వారిపైనే కావచ్చు, ఎవరైతే అసభ్యమైన కామెంట్స్ చేసి ట్రోల్స్ చేశారో వారిపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే మనం ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నాం. అయితే గతంలో ట్రోల్స్‌లు బారిన పడి ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రస్తుతం ఈ కేసులు పెడుతున్నటువంటి సందర్భంపై ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే ట్రోల్స్ చేయటం కరెక్టా? కాదా? అసలు ఈ కేసులను నమోదు చేయటం కూడా భావ్యమా? కాదా? అనేది కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇటువంటి కేసులు బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారితో మనం ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమరావతి రైతుగా భూములిచ్చి ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళ ఒకరున్నారు. వారితో మాట్లాడి అసలు ఈ కేసులేంటి? ఈ సోషల్ మీడియాలో ట్రోల్స్ వల్ల జరుగుతున్న నష్టం, ఇతర అంశాలపై కూడా మనం ఆ మహిళతో మాట్లాడి చూద్దాం. అమ్మ నమస్తే. ఈ ప్రస్తుతం రాష్ట్రంలో ట్రోల్స్ చేసినటువంటి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. గతంలో మీరు కూడా ట్రోల్స్ బారిన పడినటువంటి వారుగా ఉన్నారు. అమరావతి ఉద్యమంలో యాక్టివ్‌గా ఉన్నారు. అసలు ఈ ట్రోల్స్ బారిన చేస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవడం కరెక్టా కాదా? ఇప్పుడు తెలుగుదేశం చేస్తుంది కరెక్టేనండి. రాంగ్ కాదది. వాళ్ళు ఆ రోజు చేయబట్టే మనం చేస్తున్నాము ఇవాళ. మనమేదో మనం చేస్తున్నాం అని వాళ్ళు తప్పు పడుతున్నారు. ఆ రోజు వాళ్ళు చేసినప్పుడు తప్పు తెలియలేదండి. అంటే భూములిచ్చారు. రాజధాని కోసం, రాష్ట్రం కోసం భూములిచ్చారు. ఇవాళ ప్రపంచ స్థాయి రాజధాని ఇన్ని నెలల్లో కడతానని కూడా చంద్రబాబు గారు స్పష్టంగా చెప్తున్నారు. భూములిచ్చి కూడా మీరు కేసులు పెట్టించుకున్న సందర్భాలున్నాయి. లాఠీ చార్జీల బారిన పడ్డారు. శాంతియుతంగా అమ్మవారి గుడికెళ్తానన్నా కూడా ఒప్పుకునేటువంటి సందర్భం ఉంది. అప్పుడు మీరు ఎటువంటి ఇబ్బంది పడ్డారు? మేము చాలా ఇబ్బంది పడాం సార్. మేము కులం, మతం లేకుండా అందరం కలిసి దర్గాల కాడ మొక్కుకున్నాం, గుళ్ళ కాడ మొక్కుకున్నాం. అందరం కులం, మతం లేకుండా అందరం వెళ్లి మేము చేస్తుంటే లాఠీ చార్జీలు చేశారు, కొట్టారు. చాలా చాలా బాధలు పెట్టారు. ఇంట్లో మా మగవాళ్ళు కూడా మేమెళ్లి అలా కొట్టించుకుంటా ఉంటే బాధపడిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు. ఇవాళ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు అంత బాధపడుతున్నారే, ఆ రోజు మా మీద కేసులు పెడితే మా ఇంట్లో మేము మగవాళ్ళం బాధపడలేదా? మేము బాధపడలేదా? మేము చాలా చాలా బాధలు పడామండి. ఈ రాజధాని ఇక్కడ లేదు అన్న తర్వాత మేము అసలు చాలా బాధపడాము. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ మా రాజధాని మాకు చేస్తారని ఆ భరోసాతోని మేము చంద్రబాబు నాయుడిని గెలిపించుకున్నాము. మా రాజధాని మాకొచ్చింది. వాళ్ళు కేసులు పెట్టడం తప్పేం లేదండి. కరెక్టే చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి కావచ్చు, లేదంటే రాంగోపాల్ వర్మ కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా ఇవాళ కేసులు ఎదుర్కొంటున్నటువంటి ఉన్నారు. వీళ్ళంతా ఇవాళ మేము రాజకీయాలకు దూరంగా ఉంటున్నాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పని లేఖలు రాయడం కావచ్చు, ఇలాంటివి కూడా చేస్తున్నారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఆ రోజు మేము ఆడోళ్ళం అండి. ఆడోళ్ళం అని చూడలేదు కండి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మేము లేము, మమ్మల్ని ఎందుకు పెడుతున్నారు కేసులు అంటున్నారు. మేము ఒక ఆడోళ్ళమే కండి. ఆడోళ్ళం అని చూసారా ఆ రోజు వాళ్ళు? మా బాధలు అర్థం చేసుకున్నారా? ధర్నాలలోకొచ్చి ఎవరన్నా ఒక్కళ్ళు మాట్లాడారా? ఎన్ని బాధలు పడి ఎన్నెన్ని మీడియా వోళ్ళే ఎంతెంత చూపిచ్చారో వాళ్ళకి. అయినా కానీ మా మీద వాళ్ళకి జాలి అనేది కలగలేదుగా. వాళ్ళ మీద జాలి అనేది మేమెందుకు చూపియాలండి? మేము చూపియమండి జాలి. మా ప్రభుత్వం కూడా చూపియదు. మాకు మంచి చేయాలనే చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. ఆ మంచికే మేము కట్టుబడే ఉంటాము. పార్టీ ఏదైనా కావచ్చు, ప్రధానంగా మహిళల మీద ట్రోల్స్‌కి పాల్పడటం అనేది కరెక్ట్ కాదంటారా? అది పార్టీ ఏదైనా కావచ్చు, ఎవరైనా, ఏ పార్టీ అయినా, ఏ నాయకుడికి చెందిన భార్య కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా. ఇది ఇది ఖచ్చితంగా ఖండించడం మంచి పని అని అంటారా? లేదండి. ఖచ్చితంగా మామూలుగా కరెక్ట్ అని ఎలా అంటామండి? చాలా చాలా బాధపడామని చెబుతున్నాం గదా! అది తలుచుకుంటుంటే కళ్ళమ్మటి నీళ్ళు ఇప్పుడు కూడా కళ్ళమ్మటి నీళ్ళొస్తాయండి. మేము ఫస్ట్ అసలు రైపుల్లో మేము ధర్నా అనేది పెట్టలేదు. తుళ్ళురోళ్ళు పెట్టి వాళ్ళు దెబ్బలు తింటుంటే ఆ బాధ చూడలేక టీవీలో చూసి నేను ముస్లిం మహిళని నేను బయటికెళ్ళాను. మేము ఎక్కడికి బయటికెళ్ళనోళ్ళము. మేము బయటికెళ్ళి నేను ధర్నాలో కూర్చొని ఎక్కడికెళ్ళమంటే అక్కడికెళ్ళి మేము ధర్నాలు చేసాం సార్. నేను అసలు ఎక్కడికి బయటికెళ్ళలేదు. జగనొచ్చిన తర్వాత మేము బయటికెళ్ళి 4 మాటలు నేర్చుకున్నాం అంటే ఆయన పుణ్యమేలేనండి. జగన్ పుణ్యమే. అంతకుముందు రాజకీయాలంటే ఏంటో మాకు తెలీదు. జగన్ గారొచ్చి కొంచెం మాకు రాజకీయాలు నేర్పారు. ఆడోళ్ళని బయటికి పంపారు. మాకు కొంచెం ఉద్యమం నేర్పారు. శక్తొచ్చింది ఆడోళ్ళకి. అదేనండి. ట్రోల్స్ చేయటం మాత్రం కరెక్ట్ కాదు. మహిళలని అనేది మాత్రం కరెక్ట్ మర్చిపోద్దు. కాదండి. అది రాంగ్ అండి. వాళ్ళు చేసిందే రాంగు. ఇప్పుడు వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళు అనుభవిస్తున్నారు. అది. థ్యాంక్ యూ. మరికొంతమంది ఉన్నారు. అమరావతి ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు కావచ్చు, లేదంటే రాజధాని ప్రాంత వాసులే కావచ్చు, ఇతర ఏదైతే ఇట్లా కేసులను ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రధానంగా అమరావతి ప్రాంతంలో కేసులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళకి కూడా ఆ కేసుల్లో
వాళ్ళు తీసేయండి మహాప్రభు, మేము చేసింది ఉద్యమమే, మేము ఎవరిని కించపరచలేదు, ఇబ్బంది పెట్టలేదు అన్నటువంటి వారు కూడా ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడి చూద్దాం. గతంలో ఏదైనా కావచ్చు, గతంలో జరిగినటువంటి కొన్ని సందర్భాల్లో మీరు కేసులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అమరావతి ఉద్యమంలో కావచ్చు, రాష్ట్రంలో జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో. ప్రస్తుతం కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటువంటి వాటిని అని చెప్తుంది. అంటే ఆ రోజు మీరు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? ఈ రోజు పరిస్థితులు ఏంటి? అక్రమ కేసుల విషయంలో అక్రమ కేసులు పెట్టియడంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి గతంలో కేసులు పెట్టినోడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అక్రమ కేసులు పెట్టడానికి ఒక పేటెంట్ హక్కు ఉన్నవాడే ఒక్క జగన్మోహన్ రెడ్డి. తర్వాత మళ్ళీ మేము పాదయాత్ర చేయడానికి వెళ్ళినప్పుడు అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర బయలుదేరినప్పుడు మా మీద దాదాపు 78 కేసుల దాకా అక్రమ కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మహిళలను వేధించి, మహిళలను ఇంట్లో ఉన్న మగవాళ్ళు కనిపించకుండా పోతే మహిళల దగ్గరకు వచ్చి వాళ్ళకి సభ్యత్వం లేకుండా సమాజంలో కొన్ని మాట్లాడలేని పదాలు వాడి మహిళల్ని కించపరిచేలా మాట్లాడి ఇంకా మగవారి మీద కేసులు పెట్టిన వ్యక్తి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టింది. మా మీద బొత్స సత్యనారాయణ గారి దిష్టి బొమ్మ తగలబెట్టామని మా మీద 8 కేసులు పెట్టాడు. అది ఎలా? కరోనా టైంలో తగలబెట్టామంట. అంటే కరోనాని చేసి మేము ముందుకు వచ్చామని కరోనా కేసులు కూడా అమరావతి రైతుల మీద బనాయించాడు జగన్మోహన్ రెడ్డి. 450 వరకు అక్రమ కేసులు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అక్రమ కేసుల గురించి మాట్లాడుతుంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ప్రతి ఒక్కడు గమనిస్తున్నాడు. అక్రమ కేసులకు పేటెంట్ హక్కు ఉన్న ఒక్క ప్రభుత్వం గత ప్రభుత్వం, అది వైసీపీ ప్రభుత్వం నేను తెలియజేస్తున్నాను. అంటే ఇవాళ రామ్ గోపాల్ వర్మ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది ఇవాళ ఎవరైతే ఆనాడు విమర్శించిన వారు కావచ్చు, మేము రాజకీయాలకు దూరంగా ఉన్నామని ఒకళ్ళంటే, ఇంకొకళ్ళు ఏమో అసలు ఎప్పుడో జరిగినటువంటి వారికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని రామ్ గోపాల్ వర్మ అంటున్నారు. శ్రీరెడ్డి అయితే మమ్మల్ని క్షమించండి అని లోకేష్కి లేఖ రాసిన సందర్భం కూడా ఉంది. అంటే వీటిని ఎలా చూడొచ్చు మనం ఇప్పుడు? శ్రీరెడ్డి క్షమించండి అని చెప్పిన ఆ వీడియోలోనే ఉంది అతను ఆ శ్రీరెడ్డి మనస్తత్వం ఎలా ఉందో. క్షమించండి, సారీ అని హేళనగా చాలా అది చూస్తుంటేనే శ్రీరెడ్డి వ్యక్తిగతం ఎలాంటిదో, శ్రీరెడ్డి ఎంత ఇబ్బంది పడిందో అనే, ప్రజలు ఎంత ఇబ్బంది పడితే ఆవిడ అలా క్షమాపణ చెప్పింది కానీ ఉపయోగం లేని క్షమాపణ. ఎందుకంటే కావాలని అది వెటకారంగా క్షమాపణ కోరినట్టే ఉంది కానీ అది బాధతో మనసుతో క్షమాపణ కోరిన పరిస్థితి శ్రీరెడ్డి వీడియో చూసిన ఎవ్వడికైనా తెలిసిద్ది. అదేవిధంగా పోసాని కృష్ణమురళి గారైతే సొక్కా ఇట్ట అనుకొని మీరు కమ్మ వాళ్ళని పుట్టారని ఒక కులాన్ని కూడా దూషించిన వ్యక్తి, ఆ కమ్మ కులంలో పుట్టి తన సొంత సామాజిక వర్గాన్ని తిట్టిన వ్యక్తి పోసాని కృష్ణమురళి గారు. రామ్ గోపాల్ వర్మ గారు నేను బయట ఉన్నాను, నిన్నే వీడియో చూశాను, వీడియో రిలీజ్ చేశాడు. అది ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం పెట్టిన వీడియోకి ఇప్పుడు స్పందించి ఎలా చేస్తారండి అని చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడో ఎఫ్ఐఆర్ అయిందని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టించిన అది కనిపించట్లేదా? ఎందుకంటే ఒక మహా డైరెక్టర్ అన్నాడు, మంచి మంచి సినిమాలు తీశాడు, ఒక గుర్తింపు ఉన్న వ్యక్తి, కానీ అంత జుగుత్సాకరంగా మాట్లాడటం చాలా బాధాకరమైన చర్య. ఎందుకంటే అది ఫోటోలు ఎడిటింగ్ చేసి మరీ అలా పెట్టడం, అది చూసిన వాళ్ళకి ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటాయి. పెట్టిన వ్యక్తికే మనోభావాలు దెబ్బతినాలి అని రామ్ గోపాల్ వర్మ గారు చెప్పడం అది చాలా బాధ. ఎందుకంటే అభిమానించే వ్యక్తికి ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటాయి. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఏమన్నాడు? అది వాక్చాతుర్యం అన్నాడు, స్వేచ్ఛ అన్నాడు, మన ధర్నాలు చేసి రాళ్ళేసే హక్కు కూడా ప్రజాస్వామ్యంలో ఉంది అని చెప్పిన వ్యక్తి, నువ్వు అభిమానించే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు రామ్ గోపాల్ వర్మ ఒకసారి వీడియోలు పెట్టి చూసుకోమని నేను రామ్ గోపాల్ వర్మ గారిని తెలియజేస్తున్నాను. రామ్ గోపాల్ వర్మ గారు చాలా తప్పు చేశారు. ఆ తప్పుని తప్పించుకోవడానికి ఈరోజు నేను ఎక్కడో వేరే షూటింగ్లో ఉన్నాను చెప్పటం, దానికి తోడు నేను వేరే వాళ్ళ పెడితే ఆ పెట్టిన వాళ్ళకి బాధ కలగకుండా చూసే వాళ్ళకి బాధ కలగటం ఏంటి? 2 సంవత్సరాల క్రితం జరిగిన పెట్టిన పోస్టులకి ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటంటే, 2 సంవత్సరాల క్రితం నీ హయాంలో పోస్టులు పెడితే జగన్మోహన్ రెడ్డి ఎఫ్ఐఆర్ చేస్తాడా? అంత అమాయకులు ఎవరు లేరు. ఎవరికైనా తెలిసిద్ది దీని గురించి, ఏ టైంలో కేసులు పెడితే ఎవరు తీసుకుంటారని. ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. అమరావతి రైతులైతే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడ్డారు. 100కి 100% ఇబ్బంది పడిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా అమరావతి రైతులని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మహిళలను కూడా ట్రోల్ చేసిన పరిస్థితి ఉంది. అమరావతి ఉద్యమంలో ఎవరైతే మహిళలు ఎక్కువగా పాల్గొన్నారో
వాళ్ళు కూడా ట్రోల్స్ చేసిన పరిస్థితి అయితే గతంలో ఉంది. అటువంటి ట్రోల్స్ పార్టీ నాయకుడు ఎవరైనా కావచ్చు, మహిళల మీద ట్రోల్స్ చేయటం అనేది కరెక్టా? కాదా? అనేది కూడా మీరు చెప్పండి. మహిళల మీద అనేక విధాలుగా ట్రోల్స్ చేశారు. అదే గాకుండా ఈ లోకల్‌లో గూడా కొంతమంది పేటీఎం బ్యాచ్‌ని తీసుకొచ్చి మహిళలని స్పెషల్‌గా మహిళలను తిట్టడానికే కొంతమంది సోషల్ మీడియాలో నియమించారు. ఇంకో విషయం అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే, ప్రభుత్వం ద్వారా శాలరీలు తీసుకున్న వ్యక్తులు గూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రైతుల్ని, మహిళల్ని తిట్టించాడంటే జగన్మోహన్ రెడ్డికి సంస్కారం ఏ మూలన ఉందో అది ప్రజలే ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకో విషయం ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది అక్రమ కేసుల పేటెంట్ హక్కు. ఏ ప్రభుత్వంలో అలా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు, అక్రమ కేసులు ఎన్నో ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది 100కి 1% మాత్రమే. కార్యకర్తల మీద ఎన్నో కేసులున్నాయి. మా మీద ఒక్కొక్కళ్ళ మీద 10 కేసులు దాకా ఉన్నాయి. మా మీదే ఉన్నాయి. మీరు ప్రభుత్వం తరఫు నుంచి ఈ కేసులు మొత్తం చూసి అక్రమ కేసులు మొత్తం తొలగించవలసిన అవసరం కూడా ఈ ప్రభుత్వానికి కూడా ఉందని నేను తెలియజేస్తున్నాను. రైట్. మేము ఎన్నో అక్రమ కేసులైతే ఎదుర్కొన్నాము. ఇప్పటికి కూడా కేసులు అలాగే ఉన్నాయి. ఈ కేసులను కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. అక్రమ కేసులకు పేటెంట్ జగన్‌కే ఉంది అని చెప్పని కూడా విమర్శ చేస్తున్నారు. మరొకరున్నారు, అమరావతి రాజధాని ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి మరొకరున్నారు. ఈ అక్రమ కేసులు, సోషల్ మీడియా ట్రోల్స్, ఆనాడు మహిళలపై జరిగినటువంటి ట్రోల్స్ తదితర అంశాలపై కూడా మాట్లాడదాం. సార్, ఈ గతంలో ఈ అమరావతి ఉద్యమంలో కావచ్చు, ఏదైతే గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రొటెస్ట్సే కావచ్చు, ఈ ప్రొటెస్టుల్లో పాల్గొన్నటువంటి వారి కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసులు తప్పు అని చెప్పని వైసీపీ ఖండిస్తున్నామంటుంది. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ కేసులతోనే పరిపాలన చేశాడు. ఏదైతే ప్రజలు ప్రశ్నించడానికి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళందరిని కూడా అరెస్టులు చేయటం, అక్రమ కేసులు పెడతాం, చంపేయటం, ఇదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసినటువంటి పని. డాక్టర్ సుధాకర్ గారు ఒక మాస్క్ అడిగితే మాస్క్ అడిగినటువంటి వ్యక్తిని పిచ్చోడిని చేసి చంపేశాడు. ఈ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో పెట్టినటువంటి కేసులే ఎక్కువ. మీరు క్రైమ్ రికార్డ్ బ్యూరో ఆఫ్ ఇండియా దాని ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్ని కేసులు ఉన్నాయో ఒక్కసారి రికార్డు తీయండి. ఎన్ని అక్రమ కేసులు పెట్టి అక్రమంగా ఎంతమందిని నిర్బంధించారో ఒక్కసారి ఈ రికార్డునంతా బయటికి తీయాలి. ఇప్పుడేదో పత్తిత్తు మాటలు చెబుతున్నారు వైసీపీ నాయకులు. రాజధాని అమరావతిలో ఉన్నటువంటి మహిళలపై కానివ్వండి, రాష్ట్రంలో దళితులపై కానీ అక్రమంగా కేసులు పెట్టింది ఎవరు? వేధించింది ఎవరు? చంపేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వమేగా. ఆడొక సైకో. పోసాని కృష్ణమురళి నేను రాజకీయాలనే వదిలేస్తున్నాను అని చెప్పని చెబుతున్నారు. రామ్ గోపాల్ వర్మ అయితే నేను షూటింగ్లో ఉన్నానని చెప్తున్నారు. ఇట్లా చాలామంది నాయకులు అయితే ఈ కేసుల విషయానికి వచ్చేసరికి మేము ఏమీ చేయలేము, మమ్మల్ని రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటున్నారు. అసలు గతంలో వాళ్ళు కూడా విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. దాన్ని ఎలా చూడొచ్చు మనం? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అండి, ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా సైకో అని. ఇతను ఒక సైకో. ఇతనికి భార్య, బిడ్డలంటే ప్రేమ, అభిమానాలు ఉండవు ఇతనికి. ఈ సైకోయిజంలో ఇదొక అంశం. భార్య, బిడ్డలు, అసలు స్త్రీ అంటేనే అతనికి గౌరవం ఉండదు. అలాంటి వ్యక్తి స్త్రీల మీద నందమూరి తారక రామారావు గారి బిడ్డ భువనేశ్వర్ గారి మీద, అలాగే లోకేష్ గారి భార్య మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆ రోజు ఏమైపోయావు? ఆ రోజు నీకు సిగ్గు లేదా, బుద్ధి లేదా? నువ్వు చదువుకున్నవాడివేగా, 4-5 సినిమాలకు డైరెక్టర్ చేసావు కదా. ఆ రోజు స్త్రీలపై నీకు అభిమానం లేదా? నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు పత్తిత్తు మాటలు, పతివత మాటలు మాట్లాడటం అనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రామ్ గోపాల్ వర్మని ప్రజలు చేదరించారండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీడింతే వాగుతాడు, వీడింతే మాట్లాడతాడని జనం అందరూ కూడా అనుకున్నారు. ఇప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం లేట్ చేసింది. వీడిని ఇప్పుడు కాదు, టీడీపీ ప్రభుత్వం వచ్చినటువంటి 2వ రోజే తీసుకెళ్ళి బొక్కలో వేయాలి. బొక్కలో వేసి మక్కెలు ఎరగదంతే కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి గౌరవం వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలు గౌరవంగా తలెత్తుకుంటారు ఇలాంటి సైకోల మూలాన. ఇప్పటికీ లేట్ చేసిందని మేమైతే భావిస్తున్నాం. అలాగే పోసాని కృష్ణమురళి, వాడు నోటితో మాట్లాడాడండి.
వాడు అసలు నోటితో మాట్లాడా? వాడు అసలు అన్నం తినేవాడేనా? అన్నం తినేవాడు ఎవడు కూడా ఆ మాటలు మాట్లాడు. అన్నం తినేవాడు ఎవడు కూడా మాట్లాడు. వాడు కేవలం పెంట తినే వ్యక్తి కాబట్టి ఆ విధంగా మాట్లాడాడు. మేము ఈ పోసాని కృష్ణమురళి మేము రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నాకు ఇలాంటి రాజకీయాలతో సంబంధం లేదని గతంలో కూడా చెప్పాడు. గతంలో కూడా ఒకసారి ఈ విధంగా చిలక పలుకులు పలికి చివరికి వైసీపీ పార్టీలో, ఎందుకంటే వైసీపీ పార్టీ లో ఉన్నటువంటి నాయకుల మనస్తత్వం ఈ మనస్తత్వం ఒకటే కాబట్టి ఆ రోజున ఈ కమ్మ కులంలో ఎవరో ఒక కమ్మ వ్యక్తి కావాలి కాబట్టి ఇతన్ని జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. వాడుకున్నాడు, పెంట తినమంటే ఇతను తిన్నాడుగా. వాళ్ళ కులాన్ని కూడా కించపరిచేలాగా మాట్లాడాడు. ఈ రోజున ఏం జరుగుతుందంటే వైసీపీ పార్టీలో ఆ రోజు ఎవడైతే కారు కోతలు కూశాడో వాడిని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లా. వాడికే దిక్కు లేదు. ఈ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళ నాయకుల్ని ఏం పట్టించుకుంటాడు? అందుకోసమనే ఇప్పుడు ఆ రోజు ఎవరైతే అక్రమ కేసులు పెట్టి అక్రమంగా బూతులు మాట్లాడి అక్రమంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి చెంచాగిరి చేశారో, జగన్మోహన్ రెడ్డి చెంచాగిరి చేసిన వాళ్ళందరూ ఈరోజు భయపడుతున్నారు. ఈరోజు భయపడి దండాలు దశకాలు పెడుతున్నారు. మేము టీడీపీ నాయకులకి అధిష్టానానికి ఒకటే చెబుతున్నాం, ఎవడైతే ఇట్లా చేశాడో వాళ్ళందరినీ కూడా బొక్కలో వేయండి. ఎవరైతే స్త్రీల మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడారో వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పేసి మేమే డిమాండ్ చేస్తున్నాం. టీడీపీ పార్టీ కాదు, సామాన్య పౌరులుగా, సామాన్య ఓటర్లుగా, సామాన్యులుగా ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళందరం కూడా చెబుతున్నాం. ఎందుకంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడండి. రాష్ట్రాల్లో బూతులు అనేదానికి ఐఎస్ఐ స్టాంప్ అంటారు చూసా, ఐఎస్ఐ ముద్ర అది వేసింది జగన్మోహన్ రెడ్డి. బూతుల సంప్రదాయాన్ని తీసుకొచ్చింది వైసీపీ పార్టీ. కాబట్టి అలాగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా బుద్ధి వచ్చేలాగా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మా యొక్క కోరిక అయితే ముందుగా కొడాలి నాని గారిని గొడ్డలిప్పు తీసి రోడ్డు మీద తెప్పాలి. అలాగే వల్లభనేని వంశీ గారిని గుండు కొట్టి నడి రోడ్డు మీద నడిపించాలి. అది చేయట్లా చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ ప్రభుత్వం అది చేయట్లా. అది చేసిన రోజు మాకు మనశ్శాంతి దొరికిద్దండి. అంటే ప్రత్యేకంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ అనే పేర్లు ఎందుకు చెప్తున్నారు మీరు? వాళ్ళు చేసిన ఆగం అదండి. ఆంధ్ర రాష్ట్రంలో మహిళల పట్ల కానీ టీడీపీ పట్ల కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు అలాంటి మాటలు మాట్లాడారు. అలాంటి జిగుత్సాకరమైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడారు కాబట్టి సామాన్య ఓటర్గా కానీ సామాన్యులుగా కానీ మేమందరం కూడా అది జరగాలి, అది జరిగితేనే టీడీపీ కార్యకర్తలకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నామండి. రైట్. ఏదైతే నాటి గత గవర్నమెంట్లో మాజీ మంత్రులే కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు, ఎవరైనా మహిళల పట్ల కానీ ఇతర రాజకీయ నాయకుల పట్ల కానీ ట్రోల్స్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు పెట్టారో వాళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, వారికి కఠిన శిక్షలు పడాల్సిందే. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చంద్రబాబు కఠినమైనటువంటి చట్టాలతో చర్యలు చేపట్టాలని చెప్పని ఎవరైతే అమరావతి ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నారో వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మహిళల పట్ల ఎవరు కూడా భవిష్యత్తులో ట్రోల్ అనే మాట వినపడకుండా, ఏ మహిళ పట్ల కూడా ట్రోల్స్ చేయడానికి సాహసం చేయకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి చంద్రబాబు ఏ విధంగా ముందుకెళ్తారు, ఈ ట్రోల్స్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ రెహమాన్తో నాని, జర్నలిస్ట్, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.